అనుకున్నాను. మన వంటిల్లు ఉంటుంది. దాని పక్కనే మన దేవుని గుడి పెడతాం. చిన్న టెంపుల్ లాగా కట్టుకొని దేవుణ్ణి పూజిస్తుంటాం. ఈ పక్కన చికెను, మటను, ఫిష్, ప్రాన్స్ అన్నీ వండుతుంటాం. మళ్ళీ కాసేపటికొచ్చి ఇక్కడ దేవుడా నన్ను కాపాడని ఇక్కడే మొక్కుతుంటాం. ఇట్లాంటి చిన్న ఒక అడ్డుగోడ మాత్రమే ఉంటుంది, చిన్న గోడ. మరి నిజంగా ఇట్లా ఉంటే ఫలితం వస్తుందా? మంచి ప్రశ్న. చాలామంది ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ అయిపోయింది. అవును, అవకాశం లేకుండా పోయింది. అవును, ఈ అవకాశం లేకుండా పోవటం చేత వంటగదిలోనే ఆ కొంత స్పేస్ని తీసి ఎగ్జాక్ట్లీ, అవును, మనం దేవుడి గదిగా తీసుకుంటున్నాం. కానీ ఇక్కడ మేజర్గా మనం చూస్తే ఒకటే పాయింట్ అండి. భగవంతుణ్ణి ఆరాధించాలంటే ఒక ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉండాలి. ఓకే, అది వంటగది పక్కనే ఉంటే నాకు తెలిసి మనం ప్రశాంతంగా కొన్ని పనులు చేయలేం అంతే కదా. కదా. పూజలు చేయాలన్నా కూడా, ఏది చేయాలన్నా కూడా అక్కడ కొన్ని శబ్దాలు వస్తున్నాయి, సౌండ్లు వస్తున్నాయి. ప్రతి నిమిషం డిస్ట్రాక్ట్ అయిపోతాం ఆటోమేటిక్గా. కాబట్టి మీకు పూజ యందు నిష్ట కుదరదు. అవును, కానీ అలా ఉన్నప్పుడు కూడా మీరు ఎలా చేసుకోవచ్చు? ఓకే, దీనికి మనకి అవకాశం ఎక్కడుంది? తెల్లవారుజామున 5 గంటలకు లేయి, అచ్చా, ఓకే, లేదంటే కుదిరితే 4 గంటలకు లేయి. కాబట్టి ఈ సమయాల్లో నువ్వు పూజకు కేటాయించావు సమయాన్ని. ఓకే, మీ యజమాని, ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో పూజకు కేటాయించారనుకోండి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీకు ఆ పూజ నిర్విరామంగా చేసుకునేదానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. అయితే అప్పుడు మీకు కాలం సహకరిస్తుంది, ఈ ప్రకృతి సహకరిస్తుంది. ఈ ప్రకృతి సహకరించడం ద్వారా మీరు చేసుకునే ఆ పూజకు ఫలితాలు వస్తాయి. కాబట్టి ఏ టైంలో పడితే ఆ టైంలో పూజలు చేయకండి. దానికి కొంత సమయం మనకి భగవంతుడు కేటాయించున్నాడు, మనకి శాస్త్రాలు చెప్పున్నాయి. కాబట్టి ఆ సమయాల్లో చేసుకోవటం చాలా ఉత్తమమైనది. పూర్తిగా సత్ఫలితాలు రావాలంటే మనకు ఆ సమయాన్ని తీసుకోవటం అనేది మంచి పాయింట్. ఓకే, అట్లాగే ఇంకోటి గురుగారు, చాలామంది అంటుంటారు, వాళ్ళు వండారా నేను తినను, వీళ్ళు వండారా నేను తినను, పలానా వాళ్ళు వండితేనే తింటాను, లేదంటే ఇట్లాంటి తేడాలు ఎందుకు గురుగారు? అంటే అంటే ముఖ్యంగా పూజలో ఉన్న సమయంలో కానీ వాటిల్లో కానీ ఇట్లా పలానా వాళ్ళు వండితేనే తినాలి అనే దానికి మనకు దానికి వచ్చే ఫలితానికి ఏమైనా సంబంధం ఉంటుందా? ఉంటుంది. ఓకే, ఎలా ఉంటుంది అంటే, మనం పూర్వం మనకు బ్రాహ్మణులు, మనకి శాస్త్రం తెలిసిన వాళ్ళు చెప్పేది ఏ విధంగా చెప్పారంటే, మడిగట్టుకొని వంట చేయమంటున్నారు. దేనికి మడిగట్టుకొని వంట చేయమంటున్నారు? కేవలం నీలో ఉన్న కామ, క్రోధ, మదమాచర్య, లోభ, అహంకారాలు, సత్వగుణము, రజోగుణము, తమోగుణం అనే గుణాలు ఎప్పుడు నిరంతరం నిన్ను ఎరుకలో లేకుండా మనసుని ఆయుధంగా చేసుకొని రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటాయి. ఓకే, ఓకే. కాబట్టి వంట చేసేటప్పుడు నియమనిష్టలతో మనం చేయాలి. ఎందుకు చేయాలి ఆ నియమనిష్టలు అంటే, మీరు తిన్న ప్రతి ఆహారం కూడా అది ప్రసాదంగా మారాలి. ప్రసాదంగా మారినప్పుడు మాత్రమే నీకు మంచి యోగ్యత కలుగుతుంది. కాబట్టి ఏంటంటే, అనేక రకాల ఆలోచనలతోటి కొంతమంది వంట చేస్తుంటారు. మనం ఎందుకు ఇంట్లోనే చూస్తామండి, జనరల్గా ఇంట్లోనే చేస్తూ ఉంటారు. వాటి వల్ల ప్రయోజనం ఉండదు మనకి. కాబట్టి మీరు ఏ విధంగా అయితే అరుస్తూ ఒక వంటను మొదలుపెట్టారు, లేదు పిల్లవాడిని తిడుతూ ఒక వంటను మొదలుపెట్టారు, ఇట్లా అనేక రకాలుగా మన యొక్క మానసిక స్థితి అనేక రకాలుగా కంపించిపోతూ ఉంటుంది. అసలు మీరన్న సత్వతమో రజోగుణాలన్నీ వంట రూమ్ నుంచే వినబడుతుంటాయి. గిన్నెల శబ్దాలు, అరుపులు, కేకలు, ఫోన్లు అన్ని వంట రూమ్ లోనే. ఆ సమయానికి వీళ్ళ ఆలోచన తీరు ఏదైతే ఉంటుందో, ఓకే, వీళ్ళ యొక్క పరిస్థితులు ఏ విధంగా అయితే ఉంటాయో అవన్నీ కూడా ఆ వంటలోకి వెళ్ళిపోతుంటాయి ఆటోమేటిక్గా. అంతే కదా. ఇప్పుడు ఒకరు దీవిస్తే మంచిగా ఉండండి అని, ఆయుర ఆరోగ్యాలతో ఉండండి, ఒక దీవెని ఎందుకు ఫలిస్తుంది మనకి? మనిషిలో కొంత శక్తి ఉంది. కాబట్టి నువ్వు వంట చేసేటప్పుడు కూడా ఏదో నీకు తెలిసిన ఒక చిన్న మంత్రం, ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఇట్లా చేసుకుంటూ సాత్వికంగా నీ ఆలోచనలు కలిగి నువ్వు వంట చేస్తే అది ప్రసాదంగా ఉంటుంది. కాబట్టి ఆ వంట తిన్న వాళ్ళకి అనేక రకాలుగా ఆరోగ్యం కూడా బాగుంటుంది. అట్లాగే ఇప్పుడు మీరు చెప్పిన ఈ సత్వ తమో రజో గుణాలు ఏవైతే ఉన్నాయో వీటి ప్రభావం మన జాతకం మీద ఉంటుందా గురుగారు? 100% ఉంటుంది. అవునా? ఎందుకు ఉంటుంది మన జాతకం మీద అంటే, మీరు ఒక లగ్నాన్ని పరిశీలిస్తే మనం, ఓకే, ఒకరు కుజుడు యొక్క లగ్నంలో పుట్టారు, ఒకరు శని యొక్క లగ్నంలో పుట్టారు, ఒకరు
గురువు యొక్క లగ్నంలో పుట్టారంటారు. ఎందుకు ఇన్నేసి లగ్నాల్లో పుడుతున్నారంటే పూర్వజన్మలో ఆచరించిన కర్మల ద్వారా ఈ ఓకే. ఈ కర్మల ఫలితంగా ఓకే. వీడు జన్మ తీసుకుంటూ ఉంటాడు మనిషి. ఈ జన్మ తీసుకుంటున్నప్పుడు ఉగ్రాంశలో పుట్టాడు అనుకోండి, అగ్నితత్వ రాశిలో పుట్టాడు, వాడి యొక్క స్వభావం అగ్నితత్వంగా ఉంటుందన్నమాట. కుజుడు యొక్క లగ్నంలో పుట్టాడు, దేశానికి రక్షణ వహించే స్థితిగతుల్లో కుజుడు ఉంటున్నాడు. ఓకే. కాబట్టి కుజుడు యొక్క మనం లగ్నాన్ని తీసుకుంటే, అతని యొక్క లక్షణాలను తీసుకుంటే, మనం ఈ చార్ట్లో ఈ జాతకంలో అతనికి సైన్యాధ్యక్షుడి యొక్క పదవిని ఇవ్వచ్చు, రక్షణ బాధ్యత ఇవ్వచ్చు. కాబట్టి అటువంటి అంశాలలో పుట్టిన వాళ్ళు తప్పకుండా ఈ సత్వగుణం, రజోగుణం, తమోగుణం వీటికి కారణమవుతుంది. ఎక్కువగా కొంతమంది వీరత్వం కలిగి ఉంటారు. అవును. వాళ్ళు తినే ఫుడ్డును బట్టి, వాళ్ళు పుట్టిన లగ్నాలను బట్టి చాలామందికి నాన్ వెజ్ అంటే ఇష్టంగా ఉంటుంది. అవును. పైగా ఈ శత్రువులతో పోరాడాలన్నా, అవును. సైన్యంలో పనిచేయాలన్నా అవును. అవి కంపల్సరిగా మనకు వర్తిస్తున్నాయి. ఓకే. కాబట్టి ఏంటంటే ఈ గుణాలు కొంతమందికి అధికంగా ఉంటుంది, చాలా మందిలో సత్వగుణం చాలా తక్కువగా ఉంటుంది. ఓకే. వాళ్ళు కొందరు మన దేశానికి రక్షణ వహించేదానికి కావచ్చు, ఇంటికి రక్షణ వహించేదానికి కావచ్చు, గ్రామానికి రక్షణ వహించేదానికి కావచ్చు, ఇలాంటి విశేషాల్లో వాళ్ళు జన్మ తీసుకుంటున్నారు. కాబట్టి అవి మూడు మన మీద ఎప్పుడూ పనిచేస్తుంటాయి. సూపర్. అట్లాగే గురుగారు, మామూలుగా మనకు కొన్ని పరిహారాల రూపంలోనూ చాలామంది జ్యోతిష్యులు చెప్తుంటారు, మీరు స్వయంభూ క్షేత్రాలకు వెళ్ళండి, తీర్థయాదులకు వెళ్ళి రండి, పలానా దేవుడు పలానా అక్కడెక్కడో ఉన్న ఆలయానికి వెళ్ళి వస్తేనే నీకు యోగిస్తుంది, ఫలితం ఇస్తుంది, ఇట్లా చెప్తుంటారు కదా. ఎందుకలా? అది అట్లా చేస్తే దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు, మన వంటగది పక్కనే ఉన్నాడు, మన ఊర్లో శివాలయంలో విష్ణువాలయంలో ఉన్నారు, అయినా అక్కడికి ఎందుకు వెళ్ళాలి? ఓకే, మంచి ప్రశ్న. ఎందుకు అంటే మన జాతకంలో కొంత తీయలేని ప్రారంధాలు గ్రహాలు మనకి ఇస్తూ ఉంటాయి. ఓకే. చాలా ఇబ్బందులకు గురవుతూ ఉంటాం గ్రహ దశలు నడుస్తున్నప్పుడు. ఈ గ్రహ దశల్లో కూడా ఎలా ఉంటాయంటే, ఒకసారి లగ్నానికి వ్యయాధిపతి దశ అని, అష్టమాధిపతి దశ అని, షష్టమాధిపతి దశ అని, తృతీయాధిపతి దశ అని నడుస్తూ ఉంటాయి. ఈ దశల్లో ఏంటంటే అవి శుభకరమైన దశలు కాదు అంటారు జ్యోతిష శాస్త్రం. కాబట్టి ఈ శుభకరమైన దశలు మనకి లేనప్పుడు ఎటువంటి దేవాలయాల్లో మనం పూజలు చేయించుకుంటే మనకు మంచి ఫలితాలు వస్తుంది, ఎటువంటి క్షేత్ర దర్శనం చేస్తే మనకి ఆయుర ఆరోగ్యాలు, ఐశ్వర్యం, సమృద్ధిగా ఉంటుంది, ఇబ్బందులు పడకుండా ఉంటాం అనేది ఏంటంటే తిరుమల ఉంది. తిరుమల ఇప్పుడు కలియుగ దైవం, ఆయన మనకి సర్వ పాపాలను హరించగలిగే శక్తి కలియుగ దైవానికి ఉంది. కాబట్టి మనకి నిరంతరము కలియుగ దైవాన్ని మనము దర్శనం చేసుకోవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే మనము ఒక పని అవసరం అనుకోండి, పని అవసరం అయితే అన్నీ ఒకరిని అడిగి చేయించుకోలేం కదా. ఓకే, కొందరు అంతే కదా. ఇప్పుడు కొన్ని పనులు మీరు చేయొచ్చు, కొన్ని పనులు నేను చేయొచ్చు, కొన్ని పనులు ఒక అధికారి చేస్తాడు. అట్లాగే ఈ అధికారాలు కలిగి ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తేనే కొన్ని పనులు అవుతున్నాయి. కాబట్టి విశేషమైన క్షేత్రాలు, ఇప్పుడు మనకి శ్రీశైలం క్షేత్రం ఉంది, ఒక ప్రత్యేకమైన పవర్ కలిగిన క్షేత్రం. కాశీ ఉంది, కొంత ప్రత్యేకమైన పవర్ కలిగిన, భగవంతుడే సాక్షాత్తుగా ఈ భూమి మీద అడుగుపెట్టిన ప్రదేశాలు. కాబట్టి అడుగుపెట్టిన ప్రదేశాలు కాబట్టి వాళ్ళకి మన యొక్క ప్రారంధపు కర్మని తీసే శక్తి ఎక్కువ కలిగి ఉంటారు. ఆ క్షేత్రాల్లో ఎక్కువ శక్తి నిక్షిప్తమై ఉంటుంది. కాబట్టి ఈ క్షేత్రాల్లో శక్తి ఎక్కువ నిక్షిప్తమై ఉంటుంది కాబట్టి ప్రారంధపు కర్మను తగ్గించుకునేదానికి మనకు అవకాశం ఉంటుంది. అందుకే తీర్థయాత్రలు మనల్ని చేయమంటారు, ఎన్నో నదుల్లో స్నానం చేయమంటారు, ఎన్నో తీర్థాల్లో తలస్నానం చేయమంటారు. అలాగే తిరుమలలో కొన్ని తీర్థాలు ఉన్నాయి, తుంబుర తీర్థం అంటారు, ఆకాశగంగ అంటారు, కపిల తీర్థం అంటారు. ప్రతి ఒక్క తీర్థానికి కొన్ని విశేషమైన లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఆ విశేషమైన లక్షణాలు ఉన్నప్పుడు మనం వాటిల్లో స్నానం ఆచరించినప్పుడు మన కర్మలు కొన్ని క్షయమైపోతుంటాయి. మనకు జరగాల్సిన నష్టాలు, కష్టాలు ఇవేవైతే ఉంటే తప్పించుకునేదానికి అవకాశం ఉంది. దాన్ని మనం జ్యోతిష్యం చూపించుకొని పరిశీలన చేసి ఏ విధంగా ఏ దశలు నడుస్తున్నాయి మనకి, ఇప్పుడు మనం ఏం చేస్తే మనం బయటపడతాం, ఈ కష్టం నుండి ఏ విధంగా బయటపడవచ్చు, ఇది కూడా వాళ్ళ జాతకంలో రికార్డెడే. ప్రతి ఒక్కరికి అవకాశం ఉండి రాలేరండి, కొంతమంది మాత్రమే చూపించుకోగలరు. చూపించుకొని దాని నుండి తప్పించుకునేదానికి అవకాశం ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.